సో చాలామంది ఏం చేస్తున్నారంటే గోల్డ్ డిమాండ్ అనేది ఇంకా పెరగబోతుంది. ఇప్పటి నుంచి మనం గోల్డ్ మీద తీసుకోవాలి, ఆర్నమెంట్స్ తీసుకోవాలి, హ్యూజ్‌గా పంపింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు ఫిబ్రవరి నుంచి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్‌ని ఎక్కువ పర్చేస్ చేయాలని అంటారు. సో చాలామంది ఒక అపోహ ఉంది. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ తగ్గిద్దా? తగ్గినప్పుడు ఇంకొంచెం తగ్గిద్దేమో, ఇంకా పర్చేస్ చేద్దామని చాలామంది ఒక వెయిటింగ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. సో వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే గోల్డ్ అనేది వెయిటింగ్ పీరియడ్ అలా చేసుకోకూడదు. మీ దగ్గర ఇప్పుడు అమౌంట్ ఉంది. మీకిప్పుడు ఆర్నమెంట్ అనేది మీకు యూజ్ ఉన్నట్లయితే మీరు ఎంతో కొంత మీరు పర్చేస్ చేసుకుంటూ వెళ్ళండి. సో, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంతుందో మనం గతంలో మనం చూసాం. 1,70,000, 1,80,000 వరకెళ్ళింది. సో, కానీ ఇప్పుడు అది తగ్గించి 1,40,000, 1,43,000 దగ్గర కూడా మనకు అక్కడ కన్సాలిడేషన్ మనం చూసాం. సో, ఇప్పుడేంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే గోల్డ్ ఇంకా పడతదేమో, మనం కొందాం ఇంకొంచెం వెయిట్ చేద్దామని ఫోమోలో అయితే ఉండొద్దు. సో, వాళ్ళందరూ మీకు ఆర్నమెంట్ సంబంధించి చెప్తున్నారు. నగలు ఎవరైతే కొనాలనుకుంటున్నారో మీ దగ్గర మనీ ఉంటే ఎంతో కొంత మీరు కొనుక్కుంటూ వెళ్ళండి. అండ్ చాలామంది ఇంకోటి ఏమంటారంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ తగ్గుతదేమో అనుకుంటారు. సో, గోల్డ్ పెరగడానికి, తగ్గడానికి చాలా కారణాలున్నాయి. సో, ఇప్పుడు గోల్డ్ ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు ఇండియన్ యూఎస్ ట్రేడ్ డీల్ తర్వాత గోల్డ్ ప్రైస్ అనేది తగ్గాలి. సో, ఎందుకు పెరిగిందంటే గోల్డ్ అనేది గతంలో 1,80,000 వరకు ఉంది. సో, దాని తర్వాత హ్యూజ్ తగ్గింది. సో, ఎందుకు తగ్గిందంటే ఇండియన్ ట్రేడ్ డీల్ అనేది అప్పుడే వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పుడే తెలిసింది. వాళ్ళు ఆడిన గేమ్ అనమాట ఈ మొత్తము. సో, ఇప్పుడు మీరందరికీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో గాని గోల్డ్ గురించి నేను చెప్తున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో గాని ఎవరైనా చూస్తున్నట్లయితే డిజిటల్ గోల్డ్. సో, ఏదైతే సెబీ అండర్ రెగ్యులేటెడ్ ఏదైతే గోల్డ్ ఈటీఎఫ్స్ అలా ఉన్నాయో దాని మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అక్కడైతే మీకు ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అనేది మీకు అక్కడ లభిస్తుంది. సో, దాని ప్రకారంగా మీరు వెళ్ళండి. ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చెప్తున్నాను. అది కూడా ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మొత్తం మీ దగ్గర అమౌంట్ మొత్తం గోల్డ్ మీద పెట్టొద్దు. మీ దగ్గర ఎంత కొంత అమౌంట్ ఉందో దానిలో కేవలం మీరు 20% మాత్రమే మీ పోర్ట్‌ఫోలియోలో మీరు బిల్డ్ చేసుకోండి. సో, కమోడిటీస్ మొత్తం 20% అంటున్నారు. మీ ఇష్టం అది మీరు సిల్వర్‌లో పెట్టుకుంటారా? గోల్డ్‌లో పెట్టుకుంటారా? అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ గురించి వచ్చినట్లయితే సిల్వర్ అనేది నెక్స్ట్ గోల్డ్ అని చాలామంది చెప్తున్నారు. సో, సిల్వర్ అనేది నెక్స్ట్ గోల్డ్ అవ్వదు. సిల్వర్ అనేది అదొక ఇండస్ట్రియల్ మెటీరియల్. సో, దాన్ని ఇండస్ట్రియల్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తారు.